హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో నా ముచ్చట్లు. అందరూ బాగున్నారా? ఆల్రెడీ తమ్నెల్ చూసారు కదా. హైదరాబాద్ వచ్చాను. 4 to 5 years అనుకుంటా మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. ఇంతకుముందు చూసిన ప్లేస్లే చూడకుండా ఈసారి మొత్తం చూద్దామని చెప్పి వచ్చాను. కానీ ఇక్కడ రివర్స్ అయింది. అవి మీకు తర్వాత బ్లాగ్ లో చెప్తాను. ఇప్పుడైతే ఇంకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి నన్ను. ఇంకా మేము రెడీ అయ్యి 4 days ట్రిప్ కదా, సో చాలా లగేజ్ కావాలని చెప్పేసి తీసుకొని వెళ్తున్నాను అనమాట. రైల్వే స్టేషన్ అంటే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాం. సో రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్తే ఇన్ కేస్ టికెట్ బుకింగ్ కానీ లేకపోయింటే మాత్రం ఆ రోజు జర్నీ అయ్యేది కాదండి. ఎందుకంటే చూస్తున్నారు కదా మీరే, ఎంతమంది పిల్లలు అంతా మేబీ కాలేజ్ స్టూడెంట్స్ అనుకుంటా. అందరూ ఇంకా ఇళ్ళకి వెళ్తున్నారు సమ్మర్ కదా అనేసి అయ్యి ఉండొచ్చు, తెలియదు నాకు కూడా. ఎక్కడ చూసినా స్టేషన్ మొత్తం వాళ్ళే ఉన్నారు. చాలా ఫుల్ అనింది ఆ రోజు. ఇంకా సరేలేని టికెట్స్ బుక్ అయిపోయాయి. ఇంకా మా ట్రైన్ కూడా వచ్చేసింది అనమాట. ఇంకా మేము కూడా మా లగేజెస్ తీసుకొని ఇంకా ట్రైన్ ఎక్కేసాం. ట్రైన్ ఎక్కినాక ఫుల్ జనాలు. మేమున్న దగ్గర కూడా లైక్ అంతా కాలేజ్ స్టూడెంట్సే వచ్చారనమాట. వాళ్ళు నైట్ అంతా నిద్రపోనే లేదు, లైక్ అల్లరి చేస్తూనే ఉన్నారనమాట. మాకేమో ఆర్ఏసీ వచ్చింది. అది కూడా ట్రిప్ గ్యారంటీలో చేస్తే వచ్చింది అనమాట. ఫ్రమ్ 57 వెయిటింగ్ లిస్ట్ నుంచి ఆర్ఏసీ వరకు వచ్చింది ట్రిప్ గ్యారంటీలో చేస్తే. ఏం చేస్తాం, నైట్ అంతా నిద్ర లేదు. ఇంకా డోనట్స్ ఆడ దిగాం జస్ట్ కాసేపట్ల. ఇంకా క్యూట్ అనిపించింది చందమామది, అందుకే తీసాను అనమాట. హైదరాబాద్ లో ఏంటి అంటే ఓకే, ట్రాఫిక్ మొత్తం హెవీ ఉందండి. నాకు బెంగళూరు బెస్ట్ అనిపించింది నా వరకు. మీకు హైదరాబాద్ అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. యాక్చువల్లీ నేను ఆఫ్టర్ 4 years వచ్చానని చెప్పాను కదా హైదరాబాద్కి. లాస్ట్ టైం చూసిన ప్లేసెస్ ఇప్పుడు చూసిన ప్లేసెస్ పెద్ద అంటే లైక్ డిఫరెన్స్ ఏం లేదనమాట. మేబీ ఒక 1 or 2, 3 ఎక్స్ట్రా ఉండొచ్చు అంతే. అది మీకు నెక్స్ట్ రాబోయే బ్లాగ్స్లో చెప్తాను అండ్ చూపిస్తాను కూడా. ఫైనల్లీ మేము మార్నింగ్ 6:30 ఐ థింక్ 7 అనుకుంటా కాచిగూడకు వచ్చేస్తే మా ఫేసెస్ చూడొచ్చు మీరు. అబ్బా, నైట్ అంతా నిద్ర లేక ఒక పక్క ఫుల్ నిద్ర వస్తున్నా ఆపుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఇంకా నిద్ర లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. మన బాడీ, మన ఐస్ ఫుల్ టైర్డ్ అయిపోతాయి కదా. చూడండి, నా కళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా ఫైనల్లీ అందరం దిగేసినాం అనమాట. నేను, లావణ్య, కిరణ్, రమేష్, ఇంకా గంగిరెడ్డి, ఇంకా మేమంతా ఇంకా వెళ్ళామన్నమాట. వెళ్తే ఇంకా కాకపోతే మేము సిటీలో రూమ్ ఏం తీసుకోలేదు. మా ఫ్రెండ్ రూమ్ ఆల్రెడీ ఉంది. సో అందుకని చెప్పేసి మేము డైరెక్ట్ మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్దామని ఇంకా వెళ్తున్నాం. ఇక్కడ మాకు ఫ్లాగ్ బాగా అనిపించింది అనమాట, రెపరెపలాడుతూ ఉంటే. అదే కదండి మనకి మన ఇండియన్ ఫ్లాగ్ అంటే అదొక గూస్బంప్ అనమాట. ఇంకా కాచిగూడ స్టేషన్ లాస్ట్ టైం చూసినప్పటికీ ఇప్పటికీ నాకు చాలా బాగా నచ్చింది. అంటే లాస్ట్ టైం నేను చూసాను కానీ ఎంత లైక్ మరీ కొత్తగా అనిపించలేదు. బట్ ఈసారి పెయింటింగ్స్ ఇవన్నీ చాలా బాగా అనిపించింది. మీకు కూడా ఎవరైనా పెయింటింగ్స్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకుండా. ఇంకా ఫైనల్లీ మేము బయటకు వచ్చేసి అక్కడ కొన్ని ఫొటోస్ దిగినామన్నమాట. ఫైనల్లీ ఆఫ్టర్ 4 years అని చెప్పేసి ఆల్రెడీ నేను షార్ట్ కూడా పెట్టాను. అది మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. మొత్తం ఇంకా నాకు కావాల్సిన వీడియో క్లిప్స్ అన్నీ తీసుకొని బయట ఆటో మాట్లాడుకుందామంటే ఆటో ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువ చెప్తారు. మోసపోకండి మీరు కూడా ఎవరు హైదరాబాద్కి వెళ్తే మాత్రం. సో జాగ్రత్తగా చూసి మీ వాళ్ళు ఎవరైనా ఉంటే రమ్మని చెప్పండి, లేదంటే మెట్రోకి వెళ్ళండి, అది బెస్ట్ వే. మెట్రోకి వెళ్ళడానికి కూడా వాళ్ళ ప్రైజెస్ చాలా ఎక్కువ అడుగుతారు. సో చూసుకొని ఆలోచించుకొని వెళ్ళండి. ఇక్కడ మా ఫ్రెండ్స్ అనమాట, హైట్గా ఉన్నాడు కదా అతను మా ఫ్రెండ్ రమేష్ అనమాట. 6 feet ఉంటాడు, ఇంకా ఎక్కువే ఉంటాడేమో తెలీదు. ఇంకా ఇది మెయిన్ లైక్ ఏంటి అంటే మా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళడానికి మేము చేసిన సాహసం అనమాట. ఈ వీడియో తీయకముందు 2 ఆంటీ వాళ్ళు ఉన్నారు, 2 కాదు 3 ఉన్నారు. వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఆంటీ అంటే ప్లేసే లేదమ్మా ఆటోలో అన్నారు. ఇంకా సరేలే అని ఇంకా బాగా నొప్పి వస్తున్నాయి కాళ్ళు మాత్రం.
అందులో హైదరాబాద్ అవుట్స్కట్స్లో అస్సలు రోడ్స్ బాగాలేవండి, అస్సలు అంటే అస్సలు బాగాలేవు. ఇంకా ఫైనలీ ఎలాగోలా రూమ్ రీచ్ అయిపోయాం. ఇంకా ఫైనలీ వంటలు చేసి మాస్టర్ షెఫ్ రమేష్ వంటలు చేశాడనమాట మా కోసం. ఇంకా వర్క్ ఉన్న వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.